Hi yours, this is BR Shankar. Welcome to BR Shankar Physics. Today now we discuss about electric field due to a uniformly charged cylinder. సమంగా ఆవేశపరచబడినటువంటి ఒక స్తూపం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమీకరణం రాబట్టాలి. సో కన్సిడర్ an infinite circular cylinder of radius r. సో ఆర్ భూవ్యాసార్థం గల ఒక స్తూపాన్ని పరిశీలిద్దాం. The cylinder is uniformly charged throughout the volume, which charge for unit length of the cylinder as lambda, that is q by l equal to lambda. సో ఇక్కడ ఈ స్తూపం అనేది యూనిఫామ్లీ చార్జ్డ్, సమంగా ఆవేశపరచబడి ఉంది. సో దాని యొక్క ఘనపరిమాణం అంతటా ఒకే రీతిన ఆవేశపరచబడి ఉంది కాబట్టి దాని ప్రమాణ పొడవుకి ఉండే ఆవేశం, దాన్నే రేఖీయ ఆవేశ సాంద్రత అంటాం. దీన్ని ల్యాండాతో సూచిస్తాం. సో ల్యాండా ఈక్వల్ టు క్యూ బై ఎల్. ఓకే, సో ఇక్కడ ఈ ఆవేశపూరిత గోళం ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే ఆవేశపూరిత స్తూపం ఇది. ఈ స్తూపం వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రతని 3 సందర్భాల్లో కనుక్కుంటాం. సో ఒకటో సందర్భం స్తూపం వెలుపల బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత, రెండో సందర్భం స్తూపం మీద విద్యుత్ క్షేత్ర తీవ్రత, మూడో సందర్భం స్తూపం లోపల బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత. సో వి calculate the electric field intensity in 3 cases. First case is the point outside the charged cylinder, and the second case is the electric field at a point on the surface of the cylinder, and the third case is the point inside the charged cylinder. So case 1, electric field at a point outside the charged cylinder. సో మొదటి సందర్భంలో స్తూపం వెలుపల బిందువు వద్ద విద్యుత్ క్షేత్రాన్ని కనుక్కుందాం. సో లెట్ P be an external point at a distance r from the axis of the charged cylinder. P be an external point at a distance r from the axis of the charged cylinder. సో ఈ స్తూపం యొక్క అక్షం అంటే స్తూపం మధ్య బిందువు గుండా పోయే ఊహాత్మక రేఖ. ఈ అక్షం నుంచి r దూరంలో స్తూపం వెలుపల బిందువు P బిందువుని తీసుకుందాం. So to calculate the intensity of electric field at P, imagine a coaxial cylinder around cylindrical charge passing through P and of length L and radius R. సో ఇక్కడ మనం ఒక గాసియన్ ప్లేన్ అనేది ఊహించాలి. ఎందుకంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవడానికి గాస్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తున్నాం. అంచేత ఒక ఆకారాన్ని ఊహించాలి మనం. సో అందుకని ఇక్కడ P బిందువు గుండా పోతూ మనం తీసుకున్నటువంటి స్తూపం యొక్క అక్షమునే అక్షంగా చేసుకొని, అంటే కోయాక్సియల్ సిలిండర్ అన్నాం. అందుకే కోయాక్సియల్ అంటే సహాక్ష స్తూపం. ఈ సహాక్ష స్తూపం రూపంలో ఈ మనం ఆవేశపరిచినటువంటి స్తూపం చుట్టూరా మరొక స్తూపాన్ని P బిందువు గుండా పోయే విధంగా తీసుకుంటున్నాం. కాబట్టి దాని యొక్క వ్యాసార్థం R అవుతుంది, లెంత్ L అవుతుంది. పొడవు L, వ్యాసార్థం R. ఓకే, సో ఇమాజిన్ ఏ గాసియన్ ప్లేన్, దట్ ఈస్ ఇమాజిన్ ఏ కోయాక్సియల్ సిలిండర్ అరౌండ్ ఏ cylindrical charge passing through P and of length L and radius R. So due to symmetry, the intensity of electric field E at every point on the curved Gaussian surface has the same magnitude and is directed along the outward drawn normal to the surface. Okay, due to symmetry. So సౌష్టత వల్ల ఏమవుతుంది, ఇక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రత ఏ బిందువు దగ్గరైనా సరే ఈ గాసియన్ తలం మీద ఉండే విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది అన్ని బిందువుల వద్ద, ఓకే, ఈ ఊహించినటువంటి గాసియన్ ప్లేన్ ఏ బిందువు వద్దనైనా సరే విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది సమాన పరిమాణంలో ఉంటుంది. అలాగే దిశ తలానికి లంబంగా ఉంటుంది. తలానికి గీసిన లంబరేఖ దిశలో ఈ విద్యుత్ క్షేత్ర దిశ అనేది ఉంటుంది. ఓకే, సో హియర్ వి ఇమాజిన్ ఏ గాసియన్ ప్లేన్ దట్ ఈస్ ఆల్సో ఇన్ ది షేప్ ఆఫ్ సిలిండర్. సో ఎవ్రీ పాయింట్ ఆన్ ద సిలిండర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ సేమ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ద డైరెక్షన్ ఈజ్ నార్మల్ టు ద సర్ఫేస్ ఆఫ్ గాసియన్ సర్ఫేస్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్యారలల్ టు ద two flat surfaces of the Gaussian cylinder. So there will not be any electric flux through flat surfaces. Therefore total electric flux is only through curved Gaussian surface. Okay, here there are two flat surfaces. ఇక్కడ ఈ సిలిండర్కి వక్రతలం ఉంది, అలానే సమతలాలు 2 ఉంటాయి కదా, కింద వైపు పై వైపు 2 సమతలాలు ఉంటాయి. వాటిని ఫ్లాట్ సర్ఫేసెస్ అన్నాం. ఈ 2 ఫ్లాట్ సర్ఫేసెస్, ఈ సమతలాలు 2 ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. అంటే మనం తీసుకున్న గాసియన్ సిలిండర్కి 2 వైపులా ఈ 2 సమాంతరంగా ఉంటాయి. అయితే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది వీటి గుండా పోదు. దెర్ విల్ నాట్ బి ఎనీ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ దట్ సర్ఫేస్. వీటి గుండా ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క దిశ ఎటు ఉంది, వక్రతలం ఈ కర్వ్డ్ సర్ఫేస్కి లంబ దిశలో ఉంది.
కర్వ్డ్ సర్ఫేస్కి లంబ దిశలో ఉంది కాబట్టి ఫ్లాట్ సర్ఫేసెస్కి సమాంతరంగా ఉన్నట్టు ఉంటుంది. ఫ్లాట్ సర్ఫేస్ గుండా ఎలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి పోవు, విద్యుత్ బలరేఖలు అనేవి పోవు కాబట్టి ఈ ఫ్లాట్ సర్ఫేసెస్ గుండా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఉండదు. అంచేత మనం ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ వెంబడి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని కనుక్కుంటాం. ఓకే, దెర్ఫోర్ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఓన్లీ త్రూ కర్వ్డ్ గ్యాసియన్ సర్ఫేస్. ఈ గ్యాసియన్ వక్రతలం వెంబడే ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఫై ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ దట్ ఈక్వల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ ప్లస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఎట్ ఫ్లాట్ సర్ఫేసెస్. అయితే ఫ్లాట్ సర్ఫేసెస్ వెంబడి ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉండదు కాబట్టి అది జీరో. అంచేత సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ ఓన్లీ, అది ఈ ఆఫ్ ఇంటిగ్రల్ డిఎస్. సో ఇంటిగ్రల్ డిఎస్ అనేది 2πrl అవుతుంది. అంటే కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr. సో ఇంటిగ్రల్ డిఎస్ 2πrl అవుతుంది కాబట్టి సో ఈ ఇంటూ 2πrl ఇది టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో అకార్డింగ్ టు గాస్ లా, సో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ఆఫ్ ద టోటల్ ఛార్జ్ ఇన్ గాసియన్ సర్ఫేస్. గాస్ సిద్ధాంతం ప్రకారం ఈ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఈ గాసియన్ తలం వెంబడి ఉండే మొత్తం విద్యుత్ అభివాహం ఆ గాసియన్ సర్ఫేస్ లోపల ఉన్న ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది. అంచేత సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ టోటల్ ఛార్జ్ ఇన్ గాసియన్ సర్ఫేస్. సో ఈ ఆఫ్ 2πrl ఈక్వల్ టు 1/ε0 ఇంటూ లాంబ్డా ఎల్. సో టోటల్ ఛార్జ్ క్యూ ఈక్వల్ టు లాంబ్డా ఎల్. ఎందువల్లంటే లాంబ్డా ఈక్వల్ టు క్యూ/ఎల్ కాబట్టి క్యూ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎల్. సో ఈక్వల్ టు ఈ 2πrl లెఫ్ట్ సైడ్ ఉన్న 2πrl రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తే బైలోకి వస్తుంది కాబట్టి బై అవుతుంది కదా. సో ఈక్వల్ టు 1/2πr లాంబ్డా బై ε0. ఇక్కడ ఎల్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ 2 లాంబ్డా బై ఆర్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ యూనిఫామ్లీ చార్జెడ్ సిలిండర్, వెలుపల బిందువు వద్ద ఉన్న విద్యుత్ క్షేత్రం తీవ్రత ఎంత ఉంది? ఈక్వల్ టు 1/4πε0 2 లాంబ్డా బై ఆర్ లేదా ఈక్వల్ టు లాంబ్డా బై 2πε0 బై ఆర్. నెక్స్ట్ కేస్ 2 సందర్భం 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద చార్జెడ్ సిలిండర్. సో ఆవేశపూరిత స్తూపంపై బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం. ఇన్ దిస్ కేస్ ద పాయింట్ పి లైస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్. సో మనం తీసుకునే బిందువు సిలిండర్ మీదే ఉంటుంది. సో ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్. సో మనం పి బిందువుకుంటే దూరం స్మాల్ ఆర్ అని తీసుకున్నాం కదా, ఇది స్తూపం వ్యాసార్థం క్యాపిటల్ ఆర్కి సమానం. సో అంచేత మనం పైన రాబట్టినటువంటి సమీకరణంలో స్మాల్ ఆర్ ప్లేస్లో క్యాపిటల్ ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో అంచేత ఈక్వల్ టు 1/4πε0 2 లాంబ్డా బై ఆర్ దట్ ఈక్వల్ టు లాంబ్డా బై 2πε0 ఆర్. దిస్ ఈస్ కేస్ 2. నెక్స్ట్ కేస్ 3 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఇన్సైడ్ ద చార్జ్డ్ సిలిండర్. సో మూడో సందర్భం ఆవేశపూరిత స్తూపం లోపల బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం. సో లెట్ P be an internal point at a distance r from the axis of the charged cylinder. P పాయింట్ ఎక్కడ ఉంది? ఇంటర్నల్ పాయింట్. ఇది అంటే చార్జ్డ్ సిలిండర్ లోపల బిందువు, అందువల్ల ఇంటర్నల్ పాయింట్ అన్న. లోపల ఎంత దూరంలో ఉంది? అక్షానికి r దూరంలో ఉంది. సో వీ వాంట్ టు క్యాలిక్యులేట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అట్ పి బిందువు దగ్గర మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోవాలి. అంచేత మనం ఒక గాసియన్ ప్లేన్ ఊహించాలి కదా. సో ఇమాజిన్ ఏ కోయాక్సియల్ సిలిండర్ ఇన్సైడ్ ద చార్జ్డ్ సిలిండర్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ పాయింట్ పి అండ్ ఆఫ్ లెంత్ లాంబ్డా అండ్ రేడియస్ ఆర్. సో మనం లోపల గాసియన్ ప్లేన్ ఊహించాలి పి బిందువు గుండా పోయేటట్టు. అలాగే ఆవేశపూరిత గోళం యొక్క అక్షంతో ఏకీభవిస్తూ ఉన్న అక్షం గల మరొక స్తూపాన్ని ఊహిద్దాం. సో ఈ స్తూపం యొక్క వ్యాసార్థం స్మాలర్ అవుతుంది. మనం ఎంత దూరంలో పి బిందువు తీసుకున్నామో అదే స్తూపం యొక్క వ్యాసార్థం అవుతుంది. అలాగే లెంత్ ఎల్. సో కీపింగ్ సిమెట్రీ ఇన్ మైండ్ ద అప్లయింగ్ గాస్ లా టు ది గాసియన్ సర్ఫేస్ వీ గెట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ 1/ε0 ఇంటూ టోటల్ ఛార్జ్ ఎంక్లోజ్డ్ బై ద గాసియన్ సర్ఫేస్. గాస్ థీరం ప్రకారం ఏమవుతుంది? టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ ఈ గాసియన్ తలం చేత ఆవరించబడి ఉన్న ఆవేశం. అంటే ఇక్కడ కూడా ఫ్లాట్ సర్ఫేసెస్ 2 ఉన్నాయి, అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఒకటి ఉంది కాబట్టి సో ఏమవ్వాలి? సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ ప్లస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఎట్ ఫ్లాట్ సర్ఫేస్. అయితే ఫ్లాట్ సర్ఫేసెస్ గుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమీ ఉండదు కాబట్టి అది జీరో అయిపోతుంది. అంచేత సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ కర్వ్డ్ సర్ఫేస్. ఇక్కడ ఈ గాసియన్ ప్లేన్లో ఉండే ఆవేశం క్యూ డాష్ అనుకుందాం. ద చార్జ్ ఇన్సైడ్ ద ఎంక్లోజ్డ్ బై ద గాసియన్ ప్లేన్ ఈజ్ క్యూ డాష్. సో అకార్డింగ్ టు గాస్ లా సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్
that equal to q dash by epsilon naught. So q dash is charge inside the Gaussian surface. So integral ds is 2 pi rl కదా, integral ds is 2 pi rl. So e into 2 pi rl equal to q dash by epsilon naught, that equal to 1 by epsilon naught into q dash. సో pi r square l into rho అనేది చార్జ్ డెన్సిటీ, ఆవేశ సాంద్రత. సో అంచేత q dash pi r square l rho అవుతుంది. సో pi r square l rho బై ఇక్కడ రో అనేది q బై pi r square l. అంచేత రో ప్లేస్లో q బై pi r square l రాస్తే సో పై క్యాన్సిల్ అయ్యి r square l q బై r square l అయితే q బై l ల్యాండా కాబట్టి lr స్క్వేర్ ల్యాండా బై r స్క్వేర్ అవుతుంది. సో అంచేత e ఇంటూ 2 pi rl ఈక్వల్ టు 1 బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ల్యాండా r స్క్వేర్ బై r స్క్వేర్. ఓకే, దాన్ని ఒక ఆటలో రాస్తే ఈక్వల్ టు 1 బై 2 pi ఎప్సిలాన్ నాట్ r ల్యాండా బై r స్క్వేర్. అండ్ ఆల్సో ఈక్వల్ టు 1 బై 4 pi ఎప్సిలాన్ నాట్ 2r, 2తో గుణించి భాగించినట్టు. అంచేత 1 బై 4 pi ఎప్సిలాన్ నాట్ 2r ల్యాండా బై r స్క్వేర్. సో ఫైనల్లీ ఈక్వల్ టు 1 బై 4 pi ఎప్సిలాన్ నాట్ 2 lambda r by r square, or equal to lambda by 2 pi epsilon naught r square into r.